Hello everyone, welcome to my channel Naresh Wildlife. So ఈరోజు హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ 449th బర్డ్ వాక్. లొకేషన్ వచ్చేసి రుద్రూర్, అది నిజామాబాద్ దగ్గర ఉంది. సో ఎర్లీ మార్నింగ్ మేము 3:30కి స్టార్ట్ అయ్యాం ఇంట్లో నుంచి. ఫోర్ 4:30కి మీటింగ్ పాయింట్ వచ్చేసి మన ముంబై హైవేలో ఉన్న హరిదోస దగ్గర ఉన్నాం. ఇక్కడ ఆగి కొంచెం అందరు మీటింగ్ పాయింట్ దగ్గర అక్కడ కలుసుకొని కొంచెం కాఫీ అది తాగి స్టార్ట్ అయ్యాం. సో ఆల్మోస్ట్ ఇంకా 6:30కి బాన్స్వాడ్ అనే ప్లేస్కి వచ్చాం. అక్కడ కొంచెం బ్రేక్ఫాస్ట్ అది చేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాం. అలా 20 కిలోమీటర్స్ వెళ్ళాక రుద్రూర్ అనే విలేజ్కి వచ్చాం. అక్కడ అప్పటికి టైం 7:10 అయింది. హలో ఎవ్రీబడి, వెరీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ 459th బర్డ్ వాక్ అయితే వచ్చాం. బర్డ్ వాక్ లొకేషన్ వచ్చేసి రుద్రూర్, ఇది నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో ఉంది. సో ఇక్కడ రుద్రూర్ అనే విలేజ్ దగ్గర, రుద్రూర్ అంటే నియర్ బాన్స్వాడ నుంచి ఒక 10 to 12 కిలోమీటర్స్ ఉంది. సో ఇక్కడ ఒక లేక్ అయితే ఉంది, లేక్ దగ్గరికి అయితే వచ్చాం. నేను కూడా ఫస్ట్ టైం ఇక్కడికి రావడం. సో ఇక్కడ ఏమేమి దొరుకుతాయని చూద్దాం. అండ్ ఈరోజు నా గేర్ వచ్చేసి R6 అండ్ కెనాన్ 800mm. ఆల్మోస్ట్ మనం హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడానికి మనకి 4కి అలా స్టార్ట్ అయ్యాం. సో ఇక్కడికి రావడానికి 6-7 అయింది, ఆల్మోస్ట్ 3 hours జర్నీ. చూద్దాం ఇక్కడ ఏం జరుగుతాయో. సో పాత్ వచ్చేసి ఇలా మంచి పొలాల మధ్యలో నుంచి ఉంది. సో సన్ రైజ్ ఇప్పుడే అవుతుంది, గ్రే హెరాన్ ఎగురుతుంది. సో ఇక్కడైతే బాగానే నీట్గానే ఉంది. సో అక్కడ లాంగ్లో మీకు లేక్ ఉంది. సో ఇదంతా వాటర్ ప్లేస్. సో ఇక్కడ లేక్ దగ్గర కాబట్టి మనకి ఎక్కువ డక్స్ అవి ఎక్కువ కనిపిస్తాయి. వింటర్ సీజన్ కాబట్టి ఇంకేమన్నా ఎగ్జైటింగ్ ఏమన్నా ఉన్నాయో చూద్దాం. స్లో స్లషీ ఉంది, గంబూట్స్ అయితే అవసరం ఇక్కడ. వాట్ వాస్ దట్? బ్లాక్ హెడెడ్ ఐబిస్. Say hi. Hi. Hello. So Greylag goose is flying. సో మనం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తామో లేదో చూడాలి. అవన్నీ అక్కడికైతే వెళ్తున్నాయి. సో వేరే రూట్ లేదా? అగైన్ ఇట్స్ కమింగ్. Wow. So painted stalks. Finally saw painted stalks. Greylag goose. క్రాస్ చేసుకుని ఇక్కడికి వచ్చాను. సో యాక్టివిటీ అయితే బాగుంది. ఇక్కడ చాలా కార్మరెంట్స్ ఉన్నాయి, ఇక్కడ ట్రెడిషనల్ డక్స్ ఉన్నాయి అండ్ స్టార్క్స్ ఉన్నాయి. ఓపెన్ బిల్ స్టార్క్, కార్మరెంట్ హ్యూజ్ ఫ్లాక్ వస్తుంది. ట్రెడిషనల్ డక్స్, ఇంటర్మీడియట్ ఎగ్రెట్ ఫిషింగ్ ఇస్తుంది. పట్టింది ఫిష్ని. యాక్టివిటీ అయితే చాలా బాగుంది. డక్స్ అవి ఇక్కడ సెటిల్ అయితే మంచిగా కూర్చోవచ్చు ఒక చోట. క్లోజ్ షాట్స్ వస్తాయి. సో బ్లాక్ వింగడ్ స్టిల్స్. ఈరోజు వాకింగ్ 5 కిలోమీటర్లు అయ్యేటట్టుంది. అప్రోచ్ అవుతున్నాం. సో చాలా అంటే చాలా బర్డ్స్ అయితే ఉంది ఇక్కడ. జాగ్రత్తగా వెళ్ళి తీసుకోవాలి. పాత అయితే మాత్రం టార్చ్ కాళ్ళు పెడితే దిగిపోతుంది. ఇలాంటి పరిస్థితి. బేర్ ఫుట్తో రావాల్సి వచ్చింది ఫస్ట్ టైం. సో దగ్గరికి వెళ్తున్నా. ఇక్కడ ఏవైతే బర్డ్స్ ఉన్నాయో చూసి విల్ అప్డేట్ యూ. విల్ బి ద గుడ్ ప్లేస్ ఫర్ మీ to get a good shots. Lots and lots of ducks. And first of all నేను డక్స్ తీయను, అలాంటిది డక్సే తీయాల్సి వస్తుంది ఇయర్ ఎంట వెరైటీగా.
ఇప్పుడు ర్యాప్టర్సే తీసామండి. చోట కూర్చుంటే బెటర్, మంచి ప్లేస్ చూసుకొని. సో ఫైనల్లీ మొత్తానికైతే కూర్చున్నాం ఒక చోట. అందరూ నా అయిపోయి వస్తున్నారు. అదే వన్ ఇడియట్ ఇస్ గోయింగ్ ఇన్ టు ద లేక్. అన్నీ ఎగరగొట్టింగ్. కాలర్డ్ బ్రాడింగ్ కోల్స్లా ఉన్నాయి. సో ఓరియంటల్ అండ్ కాలర్డ్ రెండు ఉన్నాయి బ్రాడింగ్ కోల్స్. ఇప్పటివరకు అయితే ఆల్మోస్ట్ టైం 8:35 అయింది. ఇక్కడ వరకు అయితే మేము చాలా డక్స్ అయితే చూసి, ఓ మై గాడ్, అన్ని రివర్ టైల్స్ ఎగురుతున్నాయి. ఎందుకు ఎగిరిపోతున్నాయి అన్నీ. బ్రాడింగ్ కోల్స్ కూడా ఎగిరినాయి ఎందుకు. స్పూన్ బిల్స్ వస్తున్నాయి మంచిగా నా దగ్గరికి. ఎన్ని బర్డ్స్ అయితే నేను తీసానో మొత్తం అన్నీ eBird.org అనే సైట్లో మనం రిజిస్టర్ చేసుకుని అందులో ఎన్ని బర్డ్స్ అయితే అందులో మొత్తం బర్డ్ కౌంట్ అది ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో నేను eBird ఎలా చేయాలి, నేను ఎలా చేస్తున్నాను, సో నేను ఇప్పటిదాకా ఎన్ని బర్డ్స్ తీసాను అని చెప్తాను. మోస్ట్ లైక్లీ నేను 614 బర్డ్స్ దాకా తీసాను. సో నా చెక్ లిస్ట్ కూడా నేను షేర్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో నేను మీకు eBird ఎలా చేయాలి అనేది నేను మీకు చెప్తాను. సో eBird చేయడం వల్ల ఈ మెసేజ్ ఏంటంటే, మీకు ఎంత అసలు మీరు ఎన్ని బర్డ్స్ ఇస్తున్నారు, ఎన్ని బర్డ్స్ మనం ఐడెంటిఫై చేయగలం, ఎంత బర్డ్ కౌంట్ మనం ఉంది, అసలు ఇప్పటివరకు ఎన్ని బర్డ్స్ తీసాము అనే ఒక కౌంట్ కూడా మీకైతే ఒక రికార్డ్ ఉంటుంది. సో అది ఎలా చేయాలి ఏంటి అనేది నేను నెక్స్ట్ మీకు వీడియోలో చెప్తాను. సో కామన్ కింగ్ఫిషర్ అయితే వచ్చింది నా ముందే. సూపర్, ఇక్కడికి వచ్చింది కామన్ కింగ్ఫిషర్. ట్రైనింగ్ చేసుకుంటున్నాను కూడా. గోల్డెన్ మూమెంట్ మళ్ళీ రెండోసారి. సో 2 కింగ్ఫిషర్స్ పక్క పక్కనే ఉన్నాయి. ఇది కనుక మళ్ళీ జరిగితే వండరే. లాస్ట్ టైం నేను ఒకసారి తీసాను కామన్ కింగ్ఫిషర్ వీడియో, నేను అది పెడతాను మీకు ఇందులో, కామన్ కింగ్ఫిషర్ మీటింగ్ వీడియో. దే ఆర్ వెయిటింగ్. ఇంకోటి రికార్డ్ చేస్తున్నాను నేను. ఇస్తే మాత్రం మళ్ళీ ఎందుకు వచ్చింది కామన్ కింగ్ఫిషర్. ఇక్కడికి వస్తే బాగుంటుంది. ఫిష్ పట్టుకుంది. తినేసిందా? తినేసింది. చిన్న ఫిష్. సూపర్. మేల్ కింగ్ఫిషర్ చూసావా? ఇయర్ టఫ్స్ ఉన్నాయి చూసా. వావ్, ఫిషింగ్ చేస్తుంది ఇది.
సో ఇప్పుడు బర్డింగ్ అండ్ వైల్డ్ లైఫ్లో అన్నిటికన్నా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే పేషెన్స్. చూసారా, ఆల్మోస్ట్ ఇక్కడికి నేను 7:40 అలా వచ్చాను. ఇక్కడికి కూర్చున్నాను. ఇప్పుడు 9:20 అయింది టైము. అంటే ఆల్మోస్ట్ నేను 1 అవర్ 1.5 అవర్ దగ్గర కూర్చుంటే అప్పుడు నాకు ఒక షాట్ వచ్చింది. చివరికి ఈరోజు వచ్చి ఒక్క షాట్ వచ్చింది. సో మిగతా అన్నీ సో రికార్డే, కానీ జస్ట్ ఫర్ రికార్డ్. బట్ కింగ్ఫిషర్ వీడియో మాత్రం ఈరోజు హైలైట్ అని చెప్పుకోవచ్చు. సో 800 అనేది కొన్నిసార్లు ఎంత లక్కీయో అంత అన్లక్కీ కూడా. వస్తుందా రాదా షాట్ అనేది విల్ ట్రై ఇట్ అవుట్. ఆల్మోస్ట్ 10:30 అయింది. ఈరోజు స్పెషల్ ఏంటంటే కామన్ కింగ్ఫిషర్. సో రోడ్ అయితే చూపిస్తాను చూడండి ఎంత దారుణంగా ఉందో. విల్ గో టు ద ఫస్ట్ కార్ దగ్గరికి వెళ్ళాలి. కార్ దగ్గరికి వెళ్ళడానికి ఆల్మోస్ట్ 1/2 అవర్ పట్టేటట్టుంది. సో మా వాళ్ళు ఇంకా ఏదో నా బిల్డ్ అక్క కోసం చూస్తున్నారు. సో నేనైతే కొన్ని ఫొటోస్ తీసాను, మీకు చూపిస్తాను. ఇక్కడ రోడ్డు వెళ్తుంటే మంచిగా దొరికింది. బ్యూటిఫుల్, మంచి కూర్చుంది ఇది. వెరీ నైస్ ప్లేస్. So this is a beautiful tree with egrets and black-headed ibis. They hated swamp and close. Yeah. వాటర్ తాగుతుంది. ఇంకోటి కూడా ఉంది పక్కనే, తోక పైకి ఎత్తుంది, వైట్ తోక. శ్రీరామ్ మన కామెడీ చేస్తున్నాడు, కానీ యాక్చువల్ నిజం కూడా అదే నిజం కూడా అదే అని చెప్తున్నాడు అనుకుంటా. తోక ఎత్తుతున్న గ్రేటెడ్ స్వాంప్. భయపడతా ఇప్పుడు దాంట్లో. లిఫ్ట్ చేయడం ప్లేస్కి వచ్చాం. ఇక్కడ బారెడ్ గీస్ ఉన్నాయి చాలా. సో బారెడ్ గీస్ చిలిపిచ్చేడ్ లొకేషన్. ఆల్మోస్ట్ ఒక 100 to 200 ఉంటాయా? 200 ఉండిపోయినా ఈజీగా 200 ఉంటాయా బారెడ్ గీస్? సో మనీ గ్లాస్ వేపిస్తారు, వాడు జరగదీస్తున్నాడు, బట్ వర్కౌట్ అవ్వలేదు. అన్ని లెజర్ విజిలింగ్ డక్స్. లెజర్ విజిలింగ్ ఉన్నాయి బాగా. Other ducks also, like whistling ducks. Any calls come from? A lot of whistling ducks call in the open range. Flying? No. Nice formations. So many ducks. బారెడ్ గీస్ చాలా బాగున్నాయి. వాట్ కలర్. కెమెరా తీసా కూడా దూరంగా పోతున్నాయి. ఏదన్నా ఫ్లై అయితే బాగుండమ్మా. ఫ్లై అయ్యే టైప్లో లైవ్ ఇవన్నీ. అదే కంప్లీట్ రెస్ట్ ఇది. పదం పద. I have to get home also. Yeah.